ఒంగోలు రూరల్ పరిధిలోని ముక్తంతులపాడు సర్వే నంబర్ 15/1 భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్థానిక రైతులు తెలిపారు. పొలం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు వివరాలు వెల్లడించారు. సర్వే నంబర్ 15/1లో 5.10 ఎకరాలు, 4.40 ఎకరాలు, 12.30 ఎకరాలు వెరసి 21.80 ఎకరాల భూమి 1927 సంవత్సరంలో సబ్ డివిజన్ చేయబడినట్లు తెలిపారు. ఈ భూమిలోని 5.10 ఎకరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ 1927 డిసెంబర్ 11వ తేదీన పట్టా పొందారని, ఆ తర్వాత వారు సంపూర్ణ హక్కులతో ఉన్న భూమికి ఎలాంటి రాతపూర్వక వ్యవహారాలు జరగకపోవడంతో ఆయన వారసులు 1945లో పంపిణీ చేసుకుని సోదనగుంట వెంకట సుబ్బయ్యకు విక్రయించారని తెలిపారు. ఆ తర్వాత సోదనగుంట వెంకట సుబ్బయ్య సోదరులు రత్తయ్య, అంకమ్మ, నాగభూషణం, చెంచురామయ్య, వెంకటేశ్వర్లు భాగాలు పంపిణీ చేసుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆ భూమికి కంచె వేసి ఎలాంటి ఆక్రమణలు జరగకుండా రైతుల స్వాధీనంలోనే ఉన్నదని వివరించారు. మీడియా సమావేశంలో ముక్తంతులపాడు రైతులు సోదనగుంట శేషయ్య, కోటేశ్వరరావు, మురళీకృష్ణ, రాఘవయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోటల్ని నేను మా నాన్నగారు వారసుని నేను సోదనగుంట నాగభూషణం కుమారుని హరిబాబుని మాట్లాడుతున్నా. మాకు ఇది 1947లో రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్నలకి, మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, తోటలు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేమి లేవు. ఈ 5 ఎకరాలు 10 సెంట్లు మేము మా నాన్న వాళ్ళు 6 అన్నల దమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతువారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతువారి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించవలసి కోరుచున్నాం. 15/1 సర్వే నెంబర్లో ముక్తంతులపాడు గ్రామ సర్వే నెంబర్ 15/1లో సబ్ డివిజన్ అయ్యి ఉంది. 1947లో సదరు భూమి మా కిందనే ఉంది. ఇది ప్రభుత్వ భూమి కాదు. 1947లోనే మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఇతను ఖాదర్ సాహిబ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే అతను 1927లో బ్యాచ్ నెంబర్ 527 నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు 1947లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. మేము కొనుగోలు చేసి ఉన్నాం. అది మేము మా తాతతండ్రుల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు. మాకు ఎక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమీ లేవు, మా దగ్గర ఏమీ లేవు. వాళ్ళు మాకు 1947లోనే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. అసలు ఈ చేనుకి మామూలుగా సోదనగుంట వెంకట సుబ్బయ్య 6 అన్నల దమ్ముల్లో పెద్ద ఆయన పేరున రిజిస్టర్ జరిగింది. 1947లో జరిగింది. ఇది 20 ఎకరాలు. ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ 1927లోనే 5 ఎకరాల 10 సెంట్లు సబ్ డివిజన్ అయింది. ఇందులో 15/1 అది. 15/2 మళ్ళీ రైతులదే, మా ఊరు రైతులే. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే కౌలుకు కూడా చేస్తున్నారు. అది చేనుగానే ఉంది. 27 ముందుకే చేనుగానే ఉంది. ఇది వాళ్ళు 440 సెంట్లు ఇంతవరకే. తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద 10-1 పేరు ఉంది. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. 1920 కదా ఆ డాక్యుమెంట్లో ఉంది. తర్వాత అందరికీ పాస్ పుస్తకాలు 6 అన్నల దమ్ములకి 6 పాస్ పుస్తకాలు వచ్చినాయి. 1Bలో మా పేర్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తూనే ఉన్నాం. 30-40 సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాళ్ళు ముక్తంతులపాడు, గుడెలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చేను అయ్యన్న గారి చేను అని అంటారు.
పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు, ఆర్డీఓ గారు వచ్చి వరుసగా చేలో అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు. చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ ఇక ఇద్దరు విట్నెస్ కోసం ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు. ఏమండి ఎవరు చెప్పారు? మా తాతోళ్ళు ఈ చేనులో వాళ్ళ కింద మేము పనిచేసాం, తర్వాత మా నాన్నోళ్ళు చేశారు, ఇప్పుడు కూడా చేను వాళ్ళదేనండి. అయ్యన్న గారు చేను అంటే ఎవరైనా చెబుతారు. 40 ఏళ్ళ నుంచి మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే, మేము ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే. ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది. మేము పని చేస్తూనే ఉన్నాం 40 ఏళ్ళు కొన్న కాడి నుంచి మేము కొన్నాం. ఇక అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది. అది 15/1 మాది, 15/2Aలో 4 ఎకరాలు 40 సెంట్లు, 15/2Bలో 12 మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు, మొత్తం 21 సెంట్లు మొత్తం ఉంది. గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు అని వాళ్ళే చెప్పుకున్న. కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు ఇప్పటికి స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్. ఆల్ ది 5 acre cents ఆర్ ఎంజాయిడ్ బై ది 6 persons ఆఫ్ అయ్యన్న. ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో రాజకీయం కానీ ఇంకొక గొడవలు కానీ ఏమి అవసరం లేదు. మా నాన్నోళ్ళు కష్టపడి పనిచేసి 8 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మా కిందే ఉంది ఈ చేను. ఎవరికి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా 70 ఏళ్ళు వయసు గల ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన్న గారి చేను అని చెప్తారు. ఎవరైనా విచారించుకోండి. ఇక దాంట్లో తిరిగే లేదు. ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం. మాకు కావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది. కోర్టు అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి వీఆర్ రెడీ టు ఆన్సర్. మేము ఇందులో రాజకీయం లేదు, ఇంకొక వేరే విషయం లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి 47 అంటే 53, 73, 73, 80 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. ఇప్పుడు 80 సంవత్సరాలు 80-85 రెండేళ్ళు ముసలోడిని ఉన్న కలిస్తే ముక్తినోత్తరపాడు గుడిగలపాడులో ఈ చేనెవరితో చెబుతారు. దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు. 80 సంవత్సరాల వయసు గల ఏ ముసలోడిని కదిలించినా పలానోళ్ళు అయ్యన్న గారు చేయడానికి ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు. మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు, మేమేం మోసం చేయట్లేదు. మా నాన్నగారి పేరు సుంచరామయ్య. ఇది 15 సర్వే నెంబరు 21 ఎకరా 80 సెంట్లు. దీన్ని 1927లో సబ్డివిజన్ చేసి 15/1 5 ఎకరాల 10 సెంట్లు ఎడగొట్టారు. తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో 15/2 అని 4 ఎకరాల 40 సెంట్లు ఎడగొట్టారు. ఈ 1927లో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ 5 ఎకరాల 10 సెంట్లు. అతను కొన్నాళ్ళు అనబగించుకొని వాళ్ళ కుటుంబం నిమిత్తం 1946లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 1947లో మా పెద్దనాన్నగా ఉన్నాడు సూదనం ఉంటే వెంకట సుబ్బయ్య, తండ్రి అయ్యన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. రెండోది, మేము ఏదో రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు, అవన్నీ మాకు అనవసరము. 1954లో మా నాన్నగారు అన్నదమ్ములు 6 వాళ్ళు ఏరుబోతూ పార్టీషన్ రాసుకొని తలా 85 సెంట్లు పంచుకున్నారు. కుటుంబం నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగలు ఉంది, 1A ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఇది పట్టా భూమి అని. వాళ్ళ కాడికి పోయి ఇళ్ల స్థలాలు ఇవ్వమని కూడా చెప్పారు. అడిగితే అవి పట్టా భూములు ఇయటానికి లేదని 2004 నుంచే పాలనీని వాదు చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి. నేను ఇవ్వలేను, అవి పట్టా భూములు, ఇళ్ల స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు. అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దన్ కాడికి పోయాడు. అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టా భూములు అన్నాడు. మళ్ళీ మాగుంట కాడికి పోయాడు, అక్కడ వీళ్ళు పడలా. ఆఖరికి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు. అర్థమైందా? ఇళ్ల స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కోర్టు కేసాడు. వేసిన అతను 11 సంవత్సరాల పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని.
మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆగిపోయిన కేసులన్నీ త్వరితగతిన విచారించమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. అప్పుడు బెంచ్ మీదకి కేసు వచ్చింది. వాళ్ళు అమ్మలేదు కాబట్టి వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు. కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి వాడికి ఏంటంటే ఒక ఇల్లుగల్ల వస్తువు పడిందంటే దారిని పోయేవాడికల్లా దాని మీద దురుద్దేశమే. మేము దాదాపు మా ఫ్యామిలీ ఒక 100 మంది ఉంటాం ఈ భూమి మీద. ముఖ్యంగా నేను సన్నగారు రైతుని, నాకు 3 కూతుళ్ళు, నాకు వచ్చేది 42 సెంట్లు ఉంది. ఇదే మీరు ఎంక్వైరీ ఎక్కడ చేసుకున్నా కూడా నా భూముల గురించి మీరు మాట్లాడచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మద్దు. మేమే పార్టీకి చెందిన వాళ్ళం కాదు. వైసీపీ వాళ్ళైనా వచ్చి అడిగితే మేము డాక్యుమెంట్లు ఇస్తాం, లేదు ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా మేము ఇస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మేము భూమి అమ్మల, ఒక రైతుకి కౌలుకిచ్చాం. కౌలుకిస్తే ఆయన ఏం చేశాడు, భద్రత కోసం వేసుకున్నాడు. అది తప్పేం కాదే. తప్పైతే చెప్పండి. ఇప్పుడు రైతు అనేవాడు కౌలుకి తీసుకొని మాకు 1 లక్ష రూపాయలు కట్టాలా సంవత్సరానికి, ఆయన భద్రత చేసుకోకపోతే పంట పండు అంటే ఆడ ఏమమ్మి మాకు డబ్బులు ఇస్తాడు. ఇది కావాలని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. అవన్నీ మీరు నమ్మొద్దు దయచేసి. మీకు ఎనీ టైం ఏది కావాలన్నా మీడియాకు కానీ పత్రికా మిత్రులకు కానీ మేము అందజేయడానికి రెడీగా ఉన్నాం.